హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా తిరుపతి కిందకి వచ్చేసి నైట్ అంతా అక్కడ ఉండేసి ఇంకా మార్నింగ్ లేసేసి కింద టెంపుల్ అయితే మన అలివేలు మంగతాయారు టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా నైట్ అంతా అక్కడ ఉండేసి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ అయితే 9:30కి మనకి తిరుపతి నుంచి అరుణాచలానికి అయితే ట్రైన్ అయితే ఉందండి. ఇంకా మేమైతే ఇంకా త్వరగా లేసేసి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయామండి. కరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇంక మేము ట్రైన్ అంటే ఇంకా ట్రైన్ మూవ్ అవ్వలేదు, ఇంకా 1/2 అవర్ టైం ఉందన్నమాట. ఇంక వచ్చేసాం. చాలా ఖాళీగా ఉండింది మేము వచ్చినప్పుడు. తర్వాత చాలా రష్ అయిపోయింది. అసలు ఫస్ట్ డే వచ్చేటప్పుడే టెన్షన్గా వచ్చామన్నమాట, దొరుకుతాయో లేదో సీట్లు అని. కానీ పర్లేదండి, అయితే కూర్చునే అంత అయితే ఉంది. తర్వాత అయితే చాలా రష్ అయిపోయింది అనమాట. అబ్బా చూసారా అండి, పొలాలు, పచ్చటి పొలాలు, చాలా బాగుంది అరుణాచలం. ఇంకా వస్తున్నాం దగ్గరికి అనగా ఎంత బాగున్నాయో ఈ పొలాలు కానీ వాతావరణం కానీ చాలా బాగుంది. ఇంకా అక్కడికి మేము అందరేమో 7:30 అలా 8 కూడా అవ్వచ్చు మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి అన్నారు. కానీ మాకైతే 4:35 లోపు అయితే మేము అక్కడికైతే వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి ఇంకా రూమ్ ట్రై చేసేసరికి కొంచెం లేటే అయింది. అంటే ఒక్క రేట్ అని లేదండి, 1000 కానీ 2000 కానీ 1500 3000 అలా తీసుకుంటున్నారు. ఒక్క రేట్ అనేదే లేదు రూమ్కి. ఎవరిని ఎలా పడితే అలా తీసేసుకుంటున్నారు. మాకైతే పర్వాలేదు, 1000 రూపాయలకి రూమ్ అయితే దొరికింది. మాతో వచ్చిన వాళ్ళైతే ముందే చెప్పారు ఈవినింగ్ టైంలో వెళ్తేనే మంచిదని. మాకైతే అంత ఓపిక లేక ఈ నైట్ రెస్ట్ తీసుకొని రేపు పొద్దున అయితే వెళ్దాంలే అనుకున్నాము. చూసారండి, ఫుడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది, ఇంకా చెప్పకూడదు నోటితోటి, అంత ఘోరంగా ఉంది. అవి అసలు నూడిల్సా లేకపోతే ఏంటి అనిపించింది. అంటే మనకు ఫుడ్ ఎక్కడికి పోయినా మన ఫుడ్ మనకి అలవాటు ఉంటుందండి, వాళ్ళైతే తినలేమన్నమాట, అంత ఘోరం. మేమైతే ఇప్పటికే వారం అయిపోయింది మేము తిరుపతి వచ్చి, కానీ ఇక్కడికి వచ్చి అస్సలు ఫుడ్ అనేది కడుపు నిండా ఎక్కడ కూడా తినలేకపోయామండి, అంత ఘోరంగా ఉంది. అంటే వాళ్ళ తిండి మనకు అలవాటు లేదు, మనమేమో తినలేకపోతున్నాం. సరే నూడిల్స్ అన్న తెచ్చుకుంటే బాగుంటుందేమో అనుకున్నాం, కానీ అస్సలు బాగాలేదు. తీసుకెళ్ళి అలాగే డస్ట్బిన్లో వేసాం. ఒక్క గోబీ పకోడీ ఏదో తెచ్చారు, అది తినేసి వాటర్ తాగేసి పనుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి 4:30కే లేసాం, కానీ పిల్లలు అయితే అస్సలు లేవలేకపోయారు. అక్కడిక్కడ తిరగడం రెస్ట్ లేకుండా అయిపోయింది కదా, పిల్లలు చాలా డల్ అయిపోయారు. మా వారు మా చిన్నోడు తప్పక మేమైతే డల్ అయిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఫీవర్ వచ్చింది, ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని తిరుగుతున్నాం అంతేగాని అసలు మా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత డల్ అయిపోయాము. మెయిన్ ఏంటంటే మనకి ఫుడ్ అనేది అస్సలు సరిగ్గా ఎక్కడ దొరకట్లేదండి. అంటే ఉప్పు కారం లేని చప్పటి తిండి తినేసి ఆ నోటికి చప్పగా మాకు ఆ ట్యాబ్లెట్స్కి కడుపు నిండా ఫుడ్ లేక ఇంకా చాలా నీరసం అయిపోయాం. మేము తిరుపతిలో ఎక్కడమే అయిపోయింది, చాలా తిరుగుడు అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అసలు పాపం మా వారు వద్దన్నారు, గిరి ప్రదక్షిణలు ఏం వద్దులే ఆటోకి వెళ్ళిపోదాము అన్నాడు. కానీ నాకు అంత మనస్తృప్తిగా ఇంత దూరం వచ్చి అందరూ గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు అంటే ఏమన్నా మొక్కుకుంటే జరుగుతాయి అన్న ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉందండి. మనం కూడా పోదామని ఇంత దూరం వచ్చినాక ఎందుకు ఇంత పోదాము అని అయితే నేనైతే అన్నాను. సరే నీ ఇష్టం, నీకు ఓపిక ఉందా అన్నాడు. సరే ఏం కాదు పోదాం. నేను చూసారన్నాను, నేను నడిచే విధానం కూడా నా కాళ్ళు అస్సలు పని చేయట్లేదు అనమాట, అంత ఘోరంగా అయిపోయినాయి నా కాళ్ళు. సరేలే ఇంకా అదే కూడా ఇంకా చూసుకుంటాడు అన్నట్టు ఇంకా నేనైతే నడుద్దామని అన్నాను. కొంతమంది అయితే నడవలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఆటో అంటే ఇంతని మాట్లాడుకొని వాళ్ళే గిరి ప్రదక్షిణ మొత్తం చుట్టూ ఇట్లా తిప్పుకొని అయితే ఆటోలో వస్తారంట. కానీ నాకైతే అంత మనస్తృప్తిగా అయితే లేదు. ఎలాగైనా మనం నడిచేది వేరు ఉంటుంది కదండి. ఇక్కడైతే ఇంకా నేను కొబ్బరికాయ అయితే అక్కడ కాదమ్మా ఇక్కడ కాదని చెప్తున్నారు. కానీ ఏంటంటే ఏదైనా ఒక అయితే లేదండి, ఇక్కడ మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా అయితే లేదు. మన తెలుగు వాళ్ళే ఎక్కువగా వెళ్తున్నారండి, నమ్మకంగా వెళ్తున్నారు ఆ టెంపుల్. కానీ నాకైతే మెయింటెనెన్స్ అయితే ఎక్కడ కరెక్ట్గా అయితే లేదు ఇక్కడ.
ఇక్కడ వచ్చేసి ఇలాగైతే కర్పూరము వత్తులు ఏమైనా ఉంటే వెలిగించేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు అనమాట. ముందు ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇంక మనం కొబ్బరికాయ అయితే మనం తెచ్చుకున్నాం అవి కొట్టేసి దండం పెట్టుకొని ఇంకా మనం గిరి ప్రదక్షిణలకు అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను, వాళ్ళు అదంతా ఊడ్చేసి కొబ్బరికాయలు అవన్నీ తీస్తున్నారు. నాకు ఆ పెద్ద ఆయన కొబ్బరికాయలు తీసుకున్నాడు, అతను కొట్టేసరికి నాకైతే చాలా కోపం వచ్చింది. నేనైతే అరిసేసాను, ఎందుకు అలా కొడుతున్నారు, మీరు ఎలాగో చెత్తలోనే వేస్తున్నారు కదా, తీసుకొని ఇస్తే ఏమవుతుంది, ఎందుకు ఆ పెద్ద ఆయన కొడుతున్నామని నేనైతే అరిసాను. మనం ఎంత అరిచినా వేస్ట్ అండి, వాళ్ళకి చెవులు శంఖ ఊదినట్టే, ఎందుకంటే వాళ్ళకి తెలుగు అర్థం కాదు కాబట్టి. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేసామండి మెల్లగా. అస్సలు నా అడుగు అయితే ముందుకే పడట్లేదు, అంత నిదానంగా నడుస్తున్నాను. అంటే కాళ్ళు ఇప్పుడు మేము వచ్చి వారం అయిపోయింది, ఎక్కడ అసలు ఖాళీ అనేది రెస్టే లేకుండా తిరగడమే అయిపోయింది. కొండ ఎక్కడం అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి పాపది డ్యాన్స్ ప్రోగ్రామ్కి తిరగడం అయిపోయింది, అక్కడిక్కడ ఏమన్నా చూసుకొని తిరగడం, అస్సలు రెస్ట్ అనేది లేదు. అది బహుశా ఏంటంటే ఎక్కువ బయటికి వెళ్ళాం కదా, ఒకటేసారి 10 రోజులు అయ్యేసరికి ఈ వాతావరణం అలవాటు లేకో ఏంటో ఏదో కానీ అర్థం కాక చాలా అయితే డల్ అయిపోయామండి మేమైతే. అస్సలు మామూలుగా కాదండి, మా ముఖాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది, అంత డల్ అయిపోయామన్నమాట. ఇంకా ఎలాగలాగా నాకైతే ఇంత దూరం వచ్చినాక మనమైతే నడవాల్సిందని అయితే నేనైతే గట్టిగా అనుకున్నాను. రోడ్లు కూడా చూసారండి ఘోరంగా ఉన్నాయి అన్నమాట. ఇంక ఇది నయ్యం మట్టి రోడ్డు మాత్రం అని ఉంది, లోపలికి ఉన్నాయండి రూమ్స్, తక్కువకే దొరుకుతున్నాయి, చాలా ఖాళీగా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉన్నాయి చూడండి, కొంచెం డిమాండ్ ఎక్కువగా, అంటే మనుషుల్ని బట్టి చూసి వాళ్ళు ఎలా పడితే అలా తీసుకుంటున్నారు రేట్లు కూడా. అసలు నేనైతే షాక్ అయిపోయాను, తిరుపతిలో కూడా లేవు అంత రూముల రేట్లు. 100 రూపీస్ 200 ఉన్నాయి మామూలుగా రూములు అయితే. ఇక్కడ చిన్న రూము, ఆ రూమ్కి ఒక అటాచ్ ఒక బాత్రూమ్ ఇస్తున్నారు, అది కూడా రూమ్ కూడా ఒక కిచెన్ అంత ఉంది అంతే, పెద్దగా లేని కూడా లేదు. ఆ చిన్న రూమ్కి అంత రేట్ తీసుకుంటున్నారు మరీ ఘోరంగా. ఇక్కడైతే కొంచెం నాకు తలనొప్పిగా ఉందని టీ అయితే అడిగాను, ఇక్కడ టీ తాగి కొంచెం సేపు కూర్చొని మళ్ళీ కంటిన్యూ చేసామండి నడవడం. అసలు ఈ 10 days ట్రిప్ అనుకున్నాం కానీ సరదాగా అక్కడ ఇంకా ఏవేవో ప్లాన్ చేసుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక మొత్తం అంతా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మా ఆరోగ్యం పాడవడం వల్ల అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఓన్లీ తిరుపతి వెళ్ళేసి ఇంకా అరుణాచలమే వచ్చామన్నమాట. ఈ పొర్లు దండాలు పెట్టేవాళ్ళు ఇంకా ఇదండి, మామూలుగా నడవలేకపోతున్నాము అంటే పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. చాలా అంతా అసలు రోడ్లు కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం ఆవులు పేడేసి మరీ ఘోరంగా ఉన్నాయి అన్నమాట రోడ్లు కూడా. ఇక్కడైతే ఇంకా మేము మార్నింగ్ అంటే 6కి 6:30కి స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం దూరం నడిచాక 9కి అలాగా టిఫిన్ అయితే చేసి ఇక్కడ మధ్యలో మొత్తం ఇంకా టెంపుల్సేనండి. మా వాడిని చూస్తే నాకైతే అసలు నవ్వు, అసలు వాడు నా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు, నేను అది కూడా మోయలేకపోతున్నానని అంత ఓపిక లేకుండా అయిపోయింది. ఇక టిఫిన్ చేసి చక్కగా సగం దూరం నడిచేసాము, బాగానే ఉంది. అప్పటి వరకు ఏదో కాళ్ళనొప్పి నీరసంగా ఉంది అని అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చినాక అప్పటి వరకు అసలు నడవలేక ఓపిక లేదబ్బా, నిదానంగా నడుచుకుంటూ వెళ్దాంలే, ఇప్పుడు చేసేది ఏముంది, సాయంత్రానికి దర్శనానికి వెళ్దాము అని అనుకుంటా ఉన్నాము. మనకి తెలియదు కదండి, మేము కొత్త ఫస్ట్ టైం వెళ్ళడము. ఇంకా ఇక్కడి నుంచి 12 గంటల నుంచి స్టార్ట్ అయింది చూడండి. రోడ్లు అయితే తార్ రోడ్లు, ఎక్కడ మనకి తిరుపతిలో ఎక్కడ చూసినా వైట్ పెయింట్ వేసో లేకపోతే రేకుల షెడ్లు లాగో లేకపోతే పందిరేసో ఉంటుంది, కానీ ఇక్కడైతే రోడ్డు మీద కాలు పెట్టి ఉంది చూడండి, భయంకరమైన ఎండలు, కింద కాళ్ళు అయితే నిప్పుల్లో పెట్టినట్టే ఉంది. మాకైతే తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళడం. కొంతమంది సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళు సాక్స్ వేసుకున్నారు, నేను సాక్స్ కొనిస్తా అన్నారు మా వారు. మధ్యలోకి వచ్చినాక నాకు కాళ్ళు కాలుతున్నాయి అంటే నాకైతే వద్దు, నేను ఇలాగే నడుస్తానని. ఇంత దూరం నడిచి వచ్చి మనం సాక్స్లు వేసుకొని నడిస్తే ఏముందండి దానికి ఫలితం,
అలాగే నడుస్తానన్నా. నేనైతే కళ్ళేమిటి నీళ్ళు వచ్చేసినాయండి, అంత భయంకరంగా కాళ్ళు కాలిపోయినాయి. పాపం మా వారికి అయితే బొబ్బలు వచ్చి పగిలిపోయాయి ఇట్లా. కొంతమంది అయితే ఒక ఆమె అయితే ఏడ్చేసింది, ఏడ్చి ఆటోకి వెళ్ళిపోయి. నాకైతే నేనైతే ఈ లైన్లోనే కళ్ళు తిరిగినట్టు అయిపోయానండి. అంటే మామూలుగా రెస్ట్ లేకుండా ఈ ప్రయాణం చేస్తూ మళ్ళీ ఈ ఎండకి కాళ్ళు ఇలాగ అయిపోయి కొంచెం కళ్ళు తిరిగినట్టు అయితే నేను ట్రైన్లోనే పడిపోయాను. కొంచెం వాటర్ తాగి ముఖం కడుక్కొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా అన్నారు. రేపు వద్దాము, రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని నైటు రేపు మార్నింగ్ లేసి దర్శనానికి అయితే వద్దాం. లేదు ఇంత దూరం వచ్చేస్తా ఇంకేముందిలే, ఇంకా దర్శనం చేసుకుని వెళ్దామని అయితే చెప్పేసరికి మా వారయ్య నా పాపం నన్ను చూసి చాలా టెన్షన్ పడిపోయాడు. నాకేమైపోయిందో అని అంత టెన్షన్ పడ్డారు. అంటే అసలు నాకు ఆ జ్వరానికి ఈ ఎండకి నడిచేసరికి చాలా ఇట్లా అయిపోయింది. కాళ్ళు నొప్పులు కాదండి, నీరసం కూడా కాదండి, అసలు ఆ కాళ్ళు కాలేసరికి ఒక మంటల్లో పెట్టినట్టు అయిపోయింది. చాలా అంటే దర్శనానికి చాలా టైం పట్టింది. అక్కడ నడిచిందంతా అయితే ఇక్కడ దర్శనానికి చాలా టైం అయితే పట్టింది. ఇంకెట్టగలకి దగ్గరికి అయితే వచ్చామండి. అబ్బా గుడి మట్టుకుందండి, చాలా బాగుంది అసలు టెంపుల్. నేను అందరు చెప్తుంటే ఏదో అనుకున్నా, చాలా బాగుంటుంది అరుణాచలము టెంపుల్ అంటే. నేనైతే ఫస్ట్ టైం వచ్చినా కూడా నాకు చాలా నచ్చింది. ఓన్లీ నేను ఇక్కడ బాధపడింది ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదని ఒక్కటే బాధే, కానీ చాలా బాగుంది అసలు. అంటే అది ఒక్కటే లోటు అనమాట. ఇప్పుడు మనకి తిరుపతిలో అయితే ఎక్కడ అంటే కాలు కాలకుండా వైట్ పెయింట్ వేయడము అలాంటి చిన్న ఏమన్నా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భక్తులకి ఎవ్వరికి అంటే ఇలాంటి బాధ అనేది ఉండదన్నమాట. ఇంకా మా ముఖాలు నేనైతే చాలా డల్ అయిపోయాను. మా పిల్లలు ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా అని ఎదురు చూస్తాను. నేనైతే అక్కడ రోడ్డు మీద వీడియో తీయడానికి కూడా నాకు ఓపిక లేదండి, అంత కాళ్ళు మండిపోయాయి అనమాట. పిల్లల్ని తీయమంటే వాళ్ళు అస్సలు తీయరు. లోపల గుళ్ళోనండి నాకు వీలున్నంత వరకు అయితే నేనైతే వీడియో అయితే కవర్ చేశానండి. ఇక్కడైతే అంటే మొబైల్ అవి తీసుకెళ్ళి వీడియోస్ తీస్తే అంటే ముందు వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట, ఫోన్స్ తీసేసి ఉండిలో వేసేస్తారు, తీయొద్దన్నారు. అందుకని నాకైతే టెన్షన్గానే ఉంది, మామూలు కాదు, చాలా టెన్షన్ నాకు వీలున్నంత వరకు అయితే కవర్ చేశానండి. నాకు వీలున్నంత వరకు అయితే కవర్ చేశానండి. నాకైతే చాలా టెన్షన్ అనమాట. అంటే పక్కన వాళ్ళు చెప్తున్నారు వీడియోస్ తీస్తే మొబైల్ చూస్తే తీసి ఉండిలో వేస్తారని, సరే నేను తీయలేదు. నాకు వీలున్నంత వరకు అయితే కవర్ చేశాను. ఇంకా దర్శనం అయిపోయినాక ఇక్కడైతే ప్రసాదం తిని కొంచెం సేపు అయితే కూర్చున్నాము. ఇంకా నైట్ వెళ్ళినాక ఏం ఫుడ్ ఏం లేదు, ఇంకా ఈ పులిహార తిన్నాం అనమాట. పులిహారే బాగుంది ఇక్కడ, ప్రసాదం చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ కూడా ఇదే తినేసి ఇంకా తిరుపతి అయితే రిటర్న్ అయిపోయామండి. అంత అంటే ఫుడ్ అంత ఘోరంగా ఉందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.